అనకాపల్లి జిల్లాలోని అభిజిత్ పరిశ్రమలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ 13న చట్టవిరుద్ధంగా లే ఆఫ్ ప్రకటించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై 35 రోజుల పాటు పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో కార్మికులు ఆందోళనలు నిర్వహించారన్నారు. దీంతో యాజమాన్యం దిగివచ్చి లేబర్ అధికారులు, కాంట్రాక్టర్ల సమక్షంలో కార్మికుల డిమాండ్లకు ఒప్పుకుందని చెప్పారు. ఒప్పందం ప్రకారం గత నెల నవంబర్ 15కి బోనస్లు ఇచ్చి బకాయి వేతనాలు నవంబర్ 30 నాటికి ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే దీనిపై పరిశ్రమ యాజమాన్యం ఇప్పటి వరకు బోనస్ తప్ప బకాయి వేతనాలు, 1 నెల వేతనం, నోటీస్ పే, గ్రాడ్యుయేటీ వంటి కార్మికులకు రావాల్సిన బకాయిలు నేటికి ఇవ్వలేదని రాము ఆరోపించారు. ఉన్నటువంటి అభిజిత్ పరిశ్రమలో, ఫెర్రేలెస్ పరిశ్రమలో సుమారు 1000 మంది కార్మికులు యాజమాన్యం రోడ్డును పడేసింది. కార్మికులు 35 రోజులు ఆందోళన చేస్తే లేబర్ ఆఫీసులు, కాంట్రాక్టర్లు, యాజమాన్యం హామీ అనేది ఇవ్వడం జరిగింది. కార్మికులకు రావాల్సినటువంటి బోనస్ ఇస్తామని చెప్పారు. బోనస్ ఒక్కటే వేశారు. అలాగే వీళ్ళకి రావాల్సిన బకాయి వేతనాలు, 1 మంత్ నోటీస్ పే, అలాగే గ్రాడ్యుయేటీ ఇస్తామని చెప్పి 30 తారీఖుల్లో ఇస్తామని చెప్పి అన్నారు. నవంబర్ 30కి. ఈరోజు డిసెంబర్ 17 వచ్చింది. కానీ ఇంతవరకు కూడా కార్మికులు రావాల్సినటువంటి బకాయి జీతాలు కానీ యాజమాన్యం, లేబర్ ఆఫీసులు, ఉన్నతాధికారులు, పోలీసులు చెప్పినటువంటి హామీని ఇంతవరకు కూడా అమలు చేయకపోవడం తీవ్ర అన్యాయం. దీనివల్ల అభిజిత్లో ఉన్నటువంటి కార్మికులు, నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు అనేది పడుతున్నారు. పిల్లలు ఫీజులు కట్టుకోవాలన్నా, లేదంటే ఏ పనికి వెళ్లకుండా ఈరోజు నానా అవస్థలు పడుతున్నారు. పస్తులతో అల్లాడుతున్నారు.